కుట్టిందా? అదేంటది? మనిషి అన్న తనతో పురుగు కుట్టకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం అటువంటివి ఏమైనా కుట్టిన తర్వాత, ఒక నల్లటి మచ్చ ఏర్పడిన తర్వాత, దాని మీద దద్దుర్లు వచ్చిన తర్వాత, దాని మీద జ్వరం లాంటిది ఏమైనా వచ్చిన తర్వాత, అది మీ ప్రాణాల వరకు, మీ ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళగలదనే విషయం ఎంతమందికి తెలుసు? ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, ఇది నిజం, జరుగుతున్న వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక స్క్రబ్ టైఫస్ అనే ఒక ఇష్యూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉండొచ్చు కాక అక్కడ మరి ముఖ్యంగా ఒక చిన్న కీటకం అనేది కుట్టిన తర్వాత ఒక నల్లటి దద్దురులు అంటే ఒక నల్లటి మచ్చ ఏర్పడడం, దద్దురులు ఏర్పడడం, ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి ఇలాంటివి ఏర్పడడం, అది ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోతుంది. అసలు ఏంటి సమస్య? ఇది దేనివల్ల వస్తుంది? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందులో మరికొన్ని ప్రాంతాలకు, విశాఖపట్నం, కాకినాడ ఈ ప్రాంతాలుగా ప్రస్తుతం అత్యధిక కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా 1200 కేసులు నమోదయ్యాయి ఈ మధ్య కాలంలో. ఈ నేపథ్యంలో ఆ కీటకం ఏంటి, దాంతోపాటు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఈ ప్రాంతాలు అంటే ఎటువంటి ప్రాంతాలు ఇబ్బందికరంగా ఎక్కువగా ఉంటుంది, ఎలా గుర్తించాలి? జ్వరం వస్తే సాధారణంగా మలేరియాను, టైఫాయిడ్ అనుకుంటాం, కాకుండా ఇది కూడా ఉండే అవకాశం ఉంటుందా? నల్లటి మచ్చ వస్తాయి ఏంటి? ఒక కీటకం కుట్టిందని నల్లటి మచ్చ వచ్చింది అనుకుందాం, అది దేనికి సంకేతం? మరి ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో స్క్రబ్ టైఫస్కి సంబంధించి. సో ఈ క్రమంలో దాని తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది, దాని నుంచి తప్పించుకోవడం ఎలా, గుర్తించడం ఎలా, ప్రస్తుతం ఎందుకు కేసులు తీవ్రత పెరుగుతున్నాయి, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, సీనియర్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ కామెంట్ బాక్స్లో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయండి. రిమెంబర్, కరోనా నుంచి కాస్త ఇంకొంచెం కోలుకుంటున్నాం అనుకుంటున్న సందర్భం. అటువంటిది ఇది ఎలా వ్యాపించే అవకాశం ఉంటుంది? గాల్లో ఉంటుందా, బ్యాక్టీరియానా? చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. చాలా క్లారిటీ తీసుకొస్తున్న అంశంగా కనిపిస్తోంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య టు దిస్ షో. వెల్కమ్ శ్రీనివాస్ ఆదిత్య గారు. డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్, కిమ్స్ గచ్చిబౌలి నుంచి. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది రికెట్సియల్. శ్రీనివాస్ ఆదిత్య గారు, స్క్రబ్ టైఫస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు నేరుగా మీది మొదటి ప్రశ్న, దీని ప్రాణాపాయం గురించి అడగాలనుకుంటున్నానంటే కనుక కేసెస్ పెరుగుతున్నాయి, చాలా సీరియస్గా వెళ్ళిపోతుందనే సందర్భం ఉంది. సో ఎందుకు ఇది ఇంత తీవ్రతకి వెళ్ళిపోతుంది? ఒకవేళ కనుక దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని తీవ్రత ఎలా ఉంటుంది సార్ నిర్లక్ష్యం చేస్తే కనుక? నిర్లక్ష్యం చేయడం అనేది జరిగితే మాత్రం తీవ్రత చాలా సివియర్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి సివియర్ కాంప్లికేషన్స్ అంటే ప్రాణాపాయ స్థితి లాంటి కండిషన్స్ ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ 30% మోర్టాలిటీ రేట్ ఉన్న వ్యాధి ఇది. 30% 100 మోర్టాలిటీ అంటే కనుక మరణాల సంభావ్యత అంటే 100 కేసెస్ వచ్చాక 100లో ఒక 30 మంది మరణించే అవకాశం ఉంటుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. 100 మంది సీరియస్ అయితే దానిలో 30 మంది మనకు దక్కకపోవచ్చు, అంత సీరియస్ అయ్యే ఛాన్స్ ఉండే వ్యాధి. అలాగని డేంజరస్ వ్యాధి అంటే, డేంజరస్ అంటే మనం అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత డేంజర్ కాదు, కానీ సమయానికి దాన్ని డిటెక్ట్ చేయకుండా మామూలు జ్వరంలాగా ట్రీట్ చేసుకుంటూ మనం చేయవలసిన పరీక్షలు అవి నిర్ధారించకపోతే డిసీజ్ని అది సీరియస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది ఫస్ట్ జపాన్లో డిటెక్ట్ అయింది, అందుకే ఇలాంటి పేరు. సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతుందో దాన్ని ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది. చిన్న బొబ్బలాగా మొదలయ్యి, ఎక్కడైతే కుట్టిందో అక్కడ బొబ్బలాగా మొదలయ్యి అది 6-7 రోజు వచ్చేటప్పటికి అది పగిలి చిన్న అల్సర్ లాగా ఫామ్ అయ్యి దాని మీద ఎష్కార్ అంటే ఒక బ్లాకిష్ బొగ్గు లాంటి మరకలాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నల్లటి మచ్చలాగా అది దట్ ఈస్ అ డయాగ్నోస్టిక్ సైన్ అనమాట. మెయిన్ పెథాగ్నోమానిక్ సైన్ అంటారు. అంటే అది చూస్తే ఇంకా స్క్రబ్ టైఫస్ని మిస్ చేయలేము. కానీ 6-7 రోజు దాకా మనం అదే వచ్చేదాకా మనం దాన్ని డిటెక్ట్ చేసుకోలేక పక్షంలో మాత్రం సివియర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అంటే నల్లటి మచ్చ వచ్చిందంటే కనుక దాని సీరియస్నెస్ పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలి. వచ్చేయచ్చు, అప్పటికే అందరికీ రాదు. చాలామంది ఇప్పుడు ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే నెక్స్ట్ మనం అనుకున్నది, సో ఎవరైతే అటవీ ప్రాంతాల్లో ఉంటారో, వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటారో, శాండీ బీచెస్ అంటే సముద్ర ప్రాంతాల్లో ఉంటారో, సో ఎందుకంటే ఈ పర్టికులర్ బ్యాక్టీరియా అనేది మట్టిలోనే ఉంటుంది సాధారణంగా. సో ఎవరైతే సరైన పాదరక్షలు వాడకుండా, లేకపోతే దుప్పట్లు, మ్యాట్లు వాడకుండా కింద కూర్చుంటారో, సరైన ఫుట్వేర్ వాడరో, చెప్పులు వేసుకోకుండా మట్టిలో అది తిరుగుతుంటారో, అటవీ ప్రాంతాల్లో ఉంటారో, లేకపోతే టెంపరీగా క్యాంప్ లాగా బస చేస్తుంటారో, మనం క్యాంపింగ్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ట్రిప్కి వెళ్ళి అలాంటి చోట మనం కింద కూర్చుని సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కూడా, సో అలాంటి కండిషన్స్లో అది మన బాడీ మనకు అప్పుడే కుట్టచ్చు, లేదా మన దుస్తుల్లోకి ఎంటర్ అయ్యి ఎనీ టైం తర్వాత కుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ.
ఆ విధంగా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ బగ్ నుంచి ఆ పర్టికులర్ ఆర్గానిజం. రైట్, అంటే మనకి బగ్స్ గురించి మాట్లాడు, బెడ్ బగ్స్ అదే నల్లులు అంటూ ఉంటాం, లేకపోతే చిన్న చిన్న కేట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నల్లే. ఓకే, ఓ ఇది నల్లిలో కూడా ఒక టైప్ ఆఫ్ నల్లి అనుకోవచ్చు. ఓకే, రికెట్సియల్ ఫీవర్స్ అంటారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రికెట్సియల్ ఫీవర్, బగ్ బైట్ వల్లనే వస్తుంది. ఓకే, మిగతా వాటికి దీని కూడా డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే మనం రోజు ఒక దోమ కాటో లేకపోతే ఒక చిన్న పురుగు ఏదో కొట్టో మనకు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దాని ఏదో జస్ట్ ఒక క్షణాల పాముకుంటాం, రుద్దుకుంటాం, అయిపోయింది అనుకుంటాం. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? సో మిగతా బగ్స్ లాంటి బగ్ ఇది కూడా ఒకవేళ వేరే బగ్ మనకి ఏదైనా కుట్టి వేరే క్రిమి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన బాడీ ట్రీట్మెంట్ దీని ట్రీట్మెంట్ ఒకటే. కానీ మనకు ఆ ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అంటే ట్రీట్ చేయబోయే డాక్టర్ కానీ అక్కడ లోకల్గా ఉండే పెద్దవారికి కానీ మాత పెద్దలు కావచ్చు లేకపోతే ఊరి పెద్దలు కావచ్చు, వాళ్ళకి దీని గురించి అవగాహన లేకపోతే, ఈ పర్టికులర్ వ్యాధికి టెస్ట్ చేసుకోవాలనే అవగాహన లేకపోతే మాత్రం ఇది మనకి చిక్కదు. సో చిక్కే టైంకి ఆల్మోస్ట్ 6-7th డే మనకి ఎస్కారు ఎప్పుడైతే మచ్చ అనుకున్నాం అది ఫామ్ అయిపోతుంది. అప్పటికే కండిషన్ కొంచెం క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓ, సో ఎలా గుర్తించడం? ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను, నాకేదో కుట్టిన తర్వాత నాకు సాధారణంగా తెలియదు. నేనేమనుకుంటాను, ఏదో దోమ కుట్టిందో లేకపోతే ఏదో చిన్న పురుగు ఏదో కుట్టిందో వదిలేస్తాం సాధారణంగా జనరల్ పర్సెప్షన్లో. సో అక్కడి నుంచి జ్వరం వచ్చి